హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మీరా వేదవతి గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా చెప్పండి అని వేదవతి అడుగుతుంటుంది. ఇక మీరా చెప్పబోతున్న సమయానికి అక్కడికి నిహారిక వచ్చి చెప్పండి మీరా గారు అని అంటూ ఉంటుంది. ఇక నిహారికను చూసిన మీరా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నిహారిక మాత్రం మా అత్తయ్యతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి, ఏమైందండి, ఎందుకు ఆగిపోయారు చెప్పండి అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక నిహారికను చూసిన మీరా ఏం చెప్పలేక ఏం లేదు వేదవతి గారు, మీరు మందుల్ని ఎంత పర్ఫెక్ట్ గా వాడితే మీకు రిజల్ట్ అంత తొందరగా ఉంటుంది. ఈ విషయమే చెప్పాలి అనుకున్నాను, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి ఇక మీరా చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉండగా అంతలో నిహారిక బయటకు వెళ్లి ఏ మీరా అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటుంది. ఇక కృష్ణ వచ్చి చాట్ నుంచి చూస్తూ ఉంటాడు. వేదవతి గారి కండిషన్ చెక్ చేయమని డాక్టర్ గారు పంపించారు అని మీరా చెప్తూ ఉండగా అబద్ధం అని నిహారిక అంటుంది. నిజమండి అని మీరా అంటున్నా కూడా నువ్వు అవని బిడ్డ గురించి నిజం చెప్దామని వచ్చావు, చనిపోయిన బిడ్డ గురించి ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అవని ఆర్తనాదాలు విని ఇప్పుడు ఆ బిడ్డ బతికొస్తుందా? రాదు కదా. నీకు డబ్బు కావాలంటే అడుగు, అంతేకాని ఆ నిజాన్ని సమాధి నుంచి తవ్వాలని మాత్రం చూడకు అని నిహారిక చెప్తూ ఉండగా అంతలో మీరా తన మనసులో బిడ్డ చనిపోయింది అని నీకు అబద్ధం చెప్పాను, ఆ బిడ్డ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది, ఎవరో ఒకరు తనని చేరదీసే ఉంటారు అని మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అని నిహారిక అంటుంది. నేను ఆ నిజం చెప్తే మీరు నన్ను చంపుతారని నాకు తెలుసు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తానండి అని మీరా అంటుంది. నిజం బయటికి రావడానికంటే ముందే నీ ప్రాణం పోతుంది, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి మీరాని వెళ్ళమని చెప్తూ ఉంటుంది. ఇక మీరా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా భయపడిపోతూ అక్కడి నుంచి ఆటోలో వెళ్తూ ఉంటుంది. కృష్ణ అదంతా చూస్తూ సంతోషపడుతూ నిహారిక దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక మీరా ఆటోలో వెళ్తూ శ్రీకర్ గారిని అవని గారిని ఆఫీస్ లో కలిసి నిజాన్ని చెప్పిస్తాను అని వెళ్తూ ఉంటుంది. ఇక కృష్ణ నిహారిక దగ్గరికి వెళ్లి బంగారం అంతా కలారా చూశాను, నీ వార్నింగ్ కి భయపడి నిజం చెప్పకుండా ఉంటుందంటావా అని అడుగుతూ ఉంటాడు. ప్రాణం మీద ఆశ ఉన్నదైతే అలాంటి పని ఇక చేయదు అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆఫీస్ లో అవని వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి ప్రీతి వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు, శ్రీకర్ గారు నీకు ఇచ్చింది సరిపోలేదా అని అవని అడుగుతూ ఉండగా నువ్వు ఆయన్ని వల్లో వేసుకుంటున్నావేమోనని అనుమానం వచ్చేది, లేక ఆయన నిన్ను ఇష్టపడుతున్నారేమో అని అనుమానం వచ్చేది, ఆయన తన భార్య గురించి చెప్పిన మాటల గురించి చూస్తుంటే నిన్ను ఇష్టపడకపోవచ్చు అనిపిస్తుంది, ఏది తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అంటూ ఉండగా ఒక పంచేయి, ఆయన నన్ను ఇష్టపడుతున్నారో లేదో నువ్వే వెళ్ళి తెలుసుకో అని అవని చెప్తూ ఉండగా ఈసారి కొడతారేమో అని ప్రీతి అంటుంది. కొట్టరులే, కొట్టినా కూడా నీ అనుమానం అయితే తీరిపోతుంది కదా అని అవని చెప్పడంతో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పేసి ప్రీతి వెంటనే శ్రీకర్ క్యాబిన్ లోకి వెళ్లి సార్ చిన్న అనుమానం, కానీ ఏమీ అనకూడదు, మీకు అవని మేడం అంటే ఇష్టమా అని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం సమాధానం చెప్పాడో తెలియదు, కానీ అవని మాత్రం చాలా ఆత్రంగా ఆ రూమ్ వైపు చూస్తూ ఉండగా అంతలో ప్రీతి బయటికి రావడంతో అవని వెళ్లి ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది. నిన్నేమో భార్య గురించి చాలా గొప్పగా చెప్పారు, ఇప్పుడేమో భర్తలేని ఆడదానికి లైఫ్ ఇద్దామని అనుకుంటున్నానని చెప్పారు, ఆయన వర్షన్ నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూనే అవనికి భర్త లేడని తెలిసింది, కొంపదీసి ఆ లైఫ్ ఎవరికే ఇద్దామని అనుకుంటున్నాడా, అబ్బా బుర్రా పగిలిపోతుంది అని మనసులో అనుకుంటూ ఇక ప్రీతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు నారాయణరావు గారు అక్షయాని తన దగ్గర పెట్టుకుని సంకల్ప సిద్ధి యాగం చేస్తూ ఉంటారు. నిజం ఏ దిక్కునుందో ఎవరి నుంచి రాపోతుందో అని నారాయణరావు గారు మనసులో అనుకుంటూ ఉంటారు. మరోవైపు మీరా ఆటోలో వెళ్తూ అవనికి నిజం చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆ రాక్షసికి కనిపించకుండా మా ఊరు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఆటోలో వస్తూ ఉంటుంది. ఇక అంతలో గుళ్ళో నారాయణరావు గారు అక్షయ జాతకం చూస్తూ అక్షయ్ గురించి ఏదో రాయబారం అందబోతున్నట్టు తెలుస్తుంది, ఈ యాగ ఫలితం దక్కపోతుంది అనిపిస్తుంది అని అనుకుంటూ నారాయణరావు చాలా సంతోషపడుతూ ఉండగా ఆ మాట విన్న శాంత కూడా శివ ఆనందపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని తన వర్క్ అయిపోవడంతో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చి అవని అని పిలుస్తూ ఉంటాడు. నా వర్క్ అయిపోయింది, ఆఫీస్ అవర్స్ కూడా అయిపోయాయి, ఇంకా ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా సార్ అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అని పిలుస్తూ ఉంటాడు. నా వెహికల్ కీస్ దాచిపెట్టి మీరు నన్ను తిప్పించుకోవాలి అనుకోవడం నాకు నచ్చలేదు, ఐఎమ్ సారీ, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అవని వెళ్ళిపోతూ ఉండగా పోనీ మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అని పిలుస్తూ ఉంటాడు. నో థ్యాంక్స్ అని అవని అంటుంది. ప్రాబ్లం ఏంటి, ఇంతకు ముందు నాతో వచ్చావు కదా అని అడుగుతూ ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, అన్ని మీతో చెప్పుకోలేను కదా, మన రిలేషన్ గురించి తెలియక ముందు అందరూ రకరకాలుగా అనుకుంటారు, మనం కలిసి తిరగటం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ మీ భార్యగా నేను సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు, అలాంటి మాటలు అనుకోవడం అవసరమా చెప్పండి, నేను బయలుదేరుతాను అని చెప్పేసి అవని వెళ్తూ ఉంటుంది. కానీ శ్రీకర్ మాత్రం అవని అవని ఆగవని అని పిలుస్తూ వెనకాలే వస్తూ ఉంటాడు. అదే సమయానికి మీరా ఆఫీస్ దగ్గరికి చేరుకొని
అవని వర్క్ చేస్తున్న ఆఫీస్ ఇది అని అనుకుంటూ ఇక మీరా ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉండగా అంతలో శ్రీకర్ బయటకు వచ్చి అవని ఆగు అని దగ్గరికి వెళ్లి ఎవరో ఏదో అనుకుంటారు అని నన్ను దూరం పెట్టకో అని అంటూ ఉంటాడు. సమాజంలో బ్రతుకుతున్నాం కదా సార్, మన హద్దులు మనకు ఉండాలి అని అవని అంటుంది. సరే అవని, ఇక నిన్ను ఇబ్బంది పెట్టను, నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అంతలో గుళ్ళో నారాయణరావు గారు ఇంకా యాగం చేస్తూనే ఉంటారు. అక్షయ జాతకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతలో మరోవైపు మీరా అవని శ్రీకర్ని చూసి చాలా హ్యాపీ దగ్గరికి చాలా ఆతరంగా నిజం చెప్దామని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో నిహారిక కారు వచ్చి వెనక నుంచి మీరాని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీరా రక్తపు మడుగులో దొల్లుకుంటా పోయి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక జనాలందరూ పరిగెత్తుకుంటా వెళ్లి మీరా చుట్టూ గుమ్ముగూడతారు. అంతలో అవని శ్రీకర్ కూడా అక్కడికి వచ్చి మీరాని చూసి షాక్ అయిపోతూ ఈమె హెడ్ నర్స్ మీరా అని అంటూ అవని శ్రీకర్ మీరా దగ్గర కూర్చొని అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉండగా మీకు తెలిసిన ఆవిడనా అని అక్కడ ఉన్న జనాలు అడుగుతూ ఉంటారు. అవునండి తెలిసిన ఆవిడ అని అవని చెప్తూ ఉండగా అయ్యో ఎవరో వెహికల్ గుత్తేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ప్రాణం పోయేలా ఉంది అని అంటుంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలి, ఎవరైనా సాయం పట్టండి అని అవని మీరాని పట్టుకోబోతూ ఉండగా అవని గారు మీతో మీతో అని చెప్పలేని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఒక ఆవిడ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని చెప్తూ ఉండగా నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి మీరా గారు అని అవని అడుగుతూ ఉంటుంది. కానీ మీరా చెప్పలేక తన గొంతులోంచి మాట కూడా రాని పరిస్థితిలో పూర్తిగా స్పృహ కోల్పోతుంది. ఇక దాంతో అవని శ్రీకర్ షాక్ అవుతూ ఉంటారు. అంతలో కారులో ముందుకు వెళ్లిన నిహారిక కారులోంచి బయటికి దిగి చూస్తూ ఉండగా కృష్ణ కూడా కారులోంచి దిగి పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. అంతలో అవని ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి అని చెప్తూ ఉండగా అంబులెన్స్ రావడం లేట్ అయిందంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం, నా కారులో తీసుకెళ్దాం, కొంచెం హెల్ప్ చేయండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతలో కృష్ణ అర్జెంట్ గా నన్ను బయటికి తీసుకొస్తుంటే ఎక్కడికో అనుకున్నాను, ఇలాంటి ఘనకార్యం చేయడానిక, పాపం ఆవిడ్ని అలా గుద్దేశావేంటి అని కృష్ణ నిహారికని అడుగుతూ ఉండగా అది మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా, అవనికి పుట్టిన బిడ్డని నేనే దాని ద్వారా చంపించేశాను అన్న నిజాన్ని చెప్పడానికి వచ్చింది, దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టున్నారు, చూద్దాం పద అని అంటూ ఇక కృష్ణ నిహారిక కూడా కారులో హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. అంతలో మీరాని శ్రీకర్ కారులో అవని శ్రీకర్ హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక నిహారిక కారులో కృష్ణతో మీ అమ్మ దగ్గర అది ఆ నిజాన్ని చెప్పాలని చూసింది, అక్కడ కుదరకపోయేసరికి ఇక్కడికి వచ్చింది, అందుకే పైకి పంపించాలని నిర్ణయం తీసుకున్నాను, అది బ్రతకూడదు అని నిహారిక అంటుంది. పొరపాటున బ్రతికితే అని కృష్ణ అడుగుతుంటాడు. చూద్దాం అని నిహారిక అంటుంది. ఇక దాంతో కృష్ణ ఏంటో నీతో కాపురం అంటే నిప్పుల్ని పక్కన పెట్టుకున్నట్టుంది అని గొనుగుతూ ఉండగా అందుకే అంటారు నిప్పుతో చెలగాటం ఆడకూడదు అని నిహారిక అంటూ ఉంటుంది. మరోవైపు నారాయణరావు గారితో మిగతా పంతులు నారాయణరావు గారు కల్పసిద్ధి యాగం చివరి దశకి చేరుకుంది, మీ మనవరాలతో కలిసి పూర్ణాహుతి సమర్పించాలి అని చెప్పడంతో అలాగేనండి అని చెప్పేసి అక్షయ నిలబడి తల్లి పంతులు గారు చెప్పినట్టు చెయ్యి అని నారాయణరావు చెప్పడంతో ఇక సరేనంటూ అక్షయ పైకి లేవగానే నేను చెప్పినప్పుడు ఇందులో పూర్ణాహుతి సమర్పించమ్మా అని పంతులు గారు చెప్పడంతో సరేనండి అని అక్షయ అంటుంది. అంతలో నారాయణరావు దండం పెట్టుకుంటూ అమ్మా నా సంకల్పం సిద్ధించేలా చెయ్యి, అక్షయ జన్మ రహస్యం తెలిసేలా చెయ్యి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నారాయణరావు శాంత దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆకాశంలో అమ్మవారి కృపతో ఖగోళ వింతలు జరుగుతూ ఉంటాయి. ఈ లోపు వేరే పంతులు గారు అమ్మ పూర్ణాహుతి సమర్పించమ్మా అని అక్షయకు చెప్పడంతో అక్షయ సరేనంటూ సమర్పిస్తుంది. ఇక అందరూ చాలా సంతోషంగా దండం పెట్టుకుంటున్న సమయానికి నారాయణరావు సోకోల్పోయి కింద పడిపోతాడు. దాంతో అందరూ కంగారు పెడుతూ పైకి లేచి నారాయణరావు గారు ఏమైందండి అని పంతులందరూ అడుగుతూ ఉంటారు. ఇక అక్షయ శాంత ఇద్దరు కలిసి ఏమండి ఏమైందండి లేండి లేండి అని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నారాయణరావు మాత్రం సోకోల్పోయిన పరిస్థితిలో అలాగే పడి ఉంటారు. ఇక మరోవైపు అవని శేఖర్ ఇద్దరు మీరాని తీసుకుని హాస్పిటల్ చేరుకుంటారు. లోపలికి స్ట్రెచ్చర్ మీద తీసుకుని వెళ్తూ ఉండగా అంతలో నిహారిక కృష్ణ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకొని ఇక నిహారిక కారు దిగి లోపలికి వెళ్తూ ఉండగా కృష్ణ చాలా భయపడుతూ గొనుక్కుంటూ నిహారిక వెనకాలే వస్తూ అంతలో డాక్టర్ గారు బయటకు వచ్చి మీరాని చూసి షాక్ అయిపోతూ మా హెడ్ నర్స్ మీరా ఏదో పనుందని లీవ్ పెట్టింది, ఈ లోపే ఇలా జరిగిందేంటి, అసలు ఏమైంది అని డాక్టర్ అడుగుతుంటారు. మేము ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఈమెకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడింది డాక్టర్ అని అవని చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణ వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఆయన నర్సుని గుద్దేసి వెళ్లిపోయిన వెహికల్ ని దూరం నుంచి కూడా ఎవరూ చూడలేదు డాక్టర్, నెంబర్ కూడా నోటీస్ చేయలేదు అని శేఖర్ కూడా చెప్తూ ఉండగా ఓకే ఓకే మిగిలిన ప్రాసెస్ తర్వాత చూసుకుందాం, మేమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి మీరాని ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అవని నాతో ఏదో చెప్పాలి అనుకుంది, నాతో మాట్లాడడానికి మన ఆఫీస్ వరకు రావాల్సిన మ్యాటర్ ఏమై ఉంటుంది అని అవని అంటుంటే అదే నాకు అర్థం కావట్లేదు, ఏదో చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని శేఖర్ అంటూ ఉండగా అందులో నిహారిక దూరం నుంచి ఆ మాట విని అవును చాలా ముఖ్యమైన మ్యాటర్ చెప్పడానికి వచ్చింది, అలా అని
ఆ మ్యాటర్ వినగానే మీరేమి ఎగిరి గంతులు వేరు, సంతోషంతో సంబరాలు చేసుకోరు. ఎందుకంటే అది ఒక విషాదం. మీ కూతురు నార్మల్ గా చనిపోలేదు, చంపబడింది అన్న ఒక చేదు నిజం అని నిహారిక అంటూ ఉంటుంది.